హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు న్యూటెక్ తెలుగు ఛానల్. టుడే మనం లైనక్స్ సెషన్లో పోస్ట్ఫిక్స్ మెయిల్ సర్వర్ ఎలా కాన్ఫిగర్ చేయాలో, అదేవిధంగా ఎలా ఇన్స్టాల్ చేయాలి, డెవ్కాట్ ప్లస్ స్క్విరెల్మెయిల్ మన టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి, వాటికి ఏ స్టెప్స్ కావాలి, దాన్ని అదేవిధంగా మనం ఈజీగా అదే ఎలా కాన్ఫిగర్ చేయొచ్చు మన కస్టమైజేషన్లో, అదేవిధంగా మనం ఒక యూజర్స్కి క్రియేట్ చేసి ఎలా కంపోజ్ చేసి ఎలా సెండ్ చేయాలి మెయిల్, ఈ డీటెయిల్స్ అనేది చూద్దాం. సో ఇక్కడ నేను టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో నా దగ్గర 2 వర్చువల్ మిషన్స్ ఉన్నాయి. 2 అనేది మనకి 6.9 వర్షన్సే. మీరు కావాలంటే మీరు ఇక్కడ ముందులో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు వర్షన్ చెక్ చేయాలంటే ఫస్ట్ మీరు క్యాట్ అని టైప్ చేసేసి ఈటీసీ CentOS రిలీజ్ అని టైప్ చేస్తే ఇక్కడ రిలీజ్ వస్తుంది. ఇది వచ్చి GUI మోడ్ మనం ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాము. ఫస్ట్ మనం 2 సిస్టమ్స్ కావాలి ఫ్రెండ్స్. పోస్ట్ఫిక్స్ మెయిల్, డెవ్కాట్ యూజింగ్ స్క్విరెల్మెయిల్. ఏంటంటే మన ఆర్గనైజేషన్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడానికి కూడా సేమ్, బట్ లిటిల్ బిట్ డిఫరెంట్ ఉంది. బట్ ఆర్గనైజేషన్ లెవెల్లో ఏంటంటే వాళ్ళు పబ్లిక్ ఐపీతో యూజ్ చేసేసి కాన్ఫిగర్ చేస్తారు, కాబట్టి అదర్స్ లైక్ యాహూ, జీమెయిల్, మైక్రోసాఫ్ట్ మెయిల్ కూడా మనం పంపించు. బట్ ఇక్కడ నేను ప్రైవేట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి మనం అదర్ దానికి పంపించలేము. సో లోకల్ డొమైన్ వరకే ఇది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా ఒక విధంగా చెప్పాలంటే ఇది ఫస్ట్లో నేను కాన్ఫిగర్ చేయాలంటే చాలా డిఫికల్ట్గా ఫీల్ అయ్యాను. చాలా అంటే యాజ్ ఎ ఫ్రెషర్గా లేదంటే ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్గా ఉంటుంది. కానీ మీకు చాలా సింపుల్ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదేంటంటే మనకి యూజ్ సెండ్ అండ్ రిసీవ్ మెయిల్స్ ఇన్ అవర్ నెట్వర్క్ ఆర్ లైనక్స్ ఎన్విరాన్మెంట్ యూజింగ్ స్క్విరెల్మెయిల్. స్క్విరెల్మెయిల్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఏంటంటే కంప్లీట్ ఓపెన్ సోర్స్. సో మనకి ఎలాంటి దీనికి కాస్ట్ అనేది మనం పే చేయాల్సిన అవసరం లేదు, మనం ఈజీగా కాన్ఫిగర్ చేయొచ్చు. సో మనకి దీనికి 3 రిక్వెస్ట్ వచ్చేసి 2 లైనక్స్ బాక్సెస్ కావాలి. అదేవిధంగా మనకి ఇంటర్నెట్ కనెక్షన్ లేదంటే కనుక నార్మల్గా నెట్వర్క్లో కనెక్ట్ అయ్యి ఉంటే సరిపోతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ప్యాకేజీని ఇన్స్టాల్ చేద్దాం. ఫస్ట్ ఐపీస్ ఉన్నాయో లేదా చెక్ చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ చెక్ చేశాను. ఇక్కడ 192.168 ఇది నేను ఈ ఐపీ అడ్రస్ని నా మెయిల్ సర్వర్కి యూజ్ చేస్తున్నాను. సో ఐపీ అడ్రస్ ఉంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ పోస్ట్ నేమ్ సెట్ చేయాలి. సెకండ్ స్టెప్ VIGTC sysconfig నెట్వర్క్. సో ఫ్రెండ్స్, నెట్వర్క్ అనగానే ఇక్కడ మనకి ఇది ఓపెన్ అయింది. ఇందులో ఏంటంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ నా పోస్ట్ నేమ్ దగ్గర మనం ఏ అయితే మన టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ నా కేసులో ఏంటంటే mail.ap.com అని నేను ఇచ్చాను. మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు కూడా ఇవ్వచ్చు. ఇలా ఉంది. సో దీన్ని సేవ్ చేస్తున్నాను. W2 క్విట్. నెక్స్ట్ ప్యాకేజ్, రిక్వైర్డ్ ప్యాకేజెస్ ఫ్రెండ్స్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. దీనికి మనకి ఇన్స్టాల్ స్క్విరెల్మెయిల్ ఇది ఒక ప్యాకేజీ కావాలి ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి నో నీడ్. సపోజ్ మీరు ఫస్ట్ టైం కనుక మీరు ఇన్స్టాల్ చేసినట్లయితే ఈ CentOS మీరు ఏంటంటే ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ మీరు టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ కమాండ్ని యూజ్ చేస్తే మీకు వర్క్ అవుతుంది. అదేవిధంగా దీంతోపాటు మనకి కొన్ని డిపెండెన్సీస్ కూడా అవసరం ఉంటాయి. ఇగో చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇవన్నీ రిక్వైర్డ్ ప్యాకేజెస్ అన్నమాట. మీకోసం ఇది నేను మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. ఇన్స్టాల్ పోస్ట్ఫిక్స్ మల్టిపుల్ ప్యాకేజెస్ మనకి రిక్వైర్డ్ అన్నమాట. ఇది ఇన్స్టాల్ చేయాలంటే, కాన్ఫిగర్ చేయాలంటే పోస్ట్ఫిక్స్ HTTP, ఎందుకంటే మనం ఇది త్రూ వెబ్ మెయిల్ కాబట్టి ఇది HTTP అనేది మనకి మ్యాండేట్గా కావాలి. mod
SSL Dovecot, అదేవిధంగా అనుస్పల్లి డిక్షనరీ, ఇది PHP, అదేవిధంగా TMP వాచ్, ఇవన్నీ రిక్వైర్డ్ ప్యాకేజెస్ ఎంటర్ చేశాను. సో ఆల్రెడీ నా దగ్గర ఆల్ డిపెండెన్సీ ప్యాకేజెస్ అన్నీ ఇన్స్టాల్ అయ్యాయి. సో నో వరీ అబౌట్ ఆల్ ద డిపెండెన్సీస్. అదేవిధంగా నేను ఇందాక చెప్పాను కదా, ఒక VPL అనేది ఎక్స్ట్రా ప్యాకేజ్ సెక్యూరిటీ అనేది మనం ఎనేబుల్ చేయాలంటుంది. బై డిఫాల్ట్ ఇది ఎనేబుల్లో ఉండదు. దాన్ని ఎనేబుల్ చేయడానికి ఏంటంటే మనం Squirrelmail ఇన్స్టాల్ చేయాలంటే install VPL release RELASE release. సపోజ్ మనకి స్పెల్లింగ్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి కనుక మనం అది యూజ్ చేయొచ్చు. కాబట్టి ఇది కూడా ఆల్రెడీ మనకి ప్యాకేజ్ అన్నీ ఇన్స్టాల్ అయింది. నవ్వు ఏంటంటే ఇప్పుడు మనం ఆ ప్యాకేజ్ నాకు చెప్పాను కదా, Squirrelmail install Squirrelmail. ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యి మనకి రేపు నుంచి డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. సో మనం ప్యాకేజెస్ అన్నీ ఇన్స్టాల్ చేసేసాం. పోస్ట్ నేమ్ సెట్ చేసుకున్నాం. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ పోస్ట్ నేమ్ వచ్చేసి మనం ఫుల్ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. అంటే సపోజ్ నేను ఇక్కడ ఇన్ కేసు mail.ap.com అని ఇచ్చాను. ఇక్కడ మీ కేసులో మీరు ఒకవేళ ఏమన్నా ఇవ్వాలంటే ఫుల్ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ మాత్రమే ఇవ్వండి, లేదంటే మీకు ఇది తక్కువ వర్క్ చేయదు. ఇప్పుడు కాన్ఫిగరేషన్ ఫైల్స్, ఇక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్స్ వచ్చేసి మనం ఎడిట్ చేయాల్సి ఉంటుంది. VIETC Postfix మనం ఇన్స్టాల్ చేసాం కదా, అందులో Postfixలో మెయిన్ కాన్ఫిగ్ main.cf ఇది ఓపెన్ చేయాలి. ఇందులో వచ్చేసి మనకి కొన్ని నెంబర్స్ దగ్గర ఎడిట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ లైన్ నెంబర్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. షిఫ్ట్ పట్టుకుని కోలన్ ప్రెస్ చేసిన తర్వాత సెట్ SCN ప్రెస్ చేసి స్పేస్ ఇచ్చి నెంబర్ అని కొడితే మీకు లైన్ నెంబర్స్ వస్తాయి. ఇందులో ఏంటంటే మీరు ఎగ్జాక్ట్గా 75 నెంబర్ వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ మై హోస్ట్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే యాష్ సింబల్ ఉంటుంది. ఆ యాష్ సింబల్ని మనం రిమూవ్ చేసేసి పోస్ట్ నేమ్ దగ్గర మనం ఏదైతే ఫుల్ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ఇచ్చామో అదే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట, mail.ap.com. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ మళ్ళీ 83 లైన్లోకి వెళ్ళి యాష్ సింబల్ రిమూవ్ చేసి మై డొమైన్ దగ్గర మన డొమైన్ ఏంటనేది స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నా డొమైన్ వచ్చి ap.com. సో ap.com కాబట్టి నేను ap.com ఇచ్చాను. సో క్విట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్స్, Dovecot ఫైల్స్ని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. VIETC Dovecot conf. నెక్స్ట్ ఇక్కడ 10 AUTH అథెంటికేషన్ కాన్ఫిగర్, ఇది అథెంటికేషన్ అనమాట. దీన్ని కాన్ఫిగర్ ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనం ఫస్ట్ లైన్ నెంబర్ సెట్ చేసేసుకుని 10 నెంబర్లోకి వెళ్ళాలి. ఇక్కడ 10 నెంబర్ కానీ 12, 13లో ఉండొచ్చు మీకు. ఇక్కడ ఇక్కడ 9th లో ఉంది డిజేబుల్ ప్లెయిన్ టెక్స్ట్ ఉంది కదా,
అథెంటికేషన్ ఇది కూడా అక్కడ ఎస్ ఉంటుంది, దాన్ని ఎస్ని రిమూవ్ చేసేసి ఇక్కడ నో అని టైప్ చేయాలి. అదేవిధంగా హ్యాష్ సింబల్ని తీసేయాలి. 9 నెంబర్ దగ్గర ఆ 10 నెంబర్ దగ్గర డిపెండ్ ఆన్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. మీకు RHEL 6 వర్షన్స్లో ఎలా ఉంటుంది, అదేవిధంగా CentOSలో కూడా సేమ్ ఉంటుంది. అదేవిధంగా మీకు సైంటిఫిక్ లైనక్స్లో కూడా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 100 నెంబర్కి వెళ్ళిపోండి. ఇక్కడ డైరెక్ట్గా మధ్యలో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. 100 నెంబర్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ 100 కానీ 97లో ఉంది. అథెంటికేషన్ మెకానిజం ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ లాగిన్ మన టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ప్లెయిన్ అని ఉంటుంది, మనం లాగిన్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా హ్యాష్ సింబల్ ఉంటుంది, హ్యాష్ సింబల్ని రిమూవ్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ ఇది రిమూవ్ చేసే కాన్ఫిగరేషన్ ఫైల్ని సేవ్ చేయాలి. సేవ్ చేయడానికి ఏంటంటే WQ నెక్స్ట్ సేమ్ మీరు అప్ యారో ప్రెస్ చేసేసి అథెంటికేషన్ అయిపోయింది. నెక్స్ట్ మెయిల్.కానెక్ట్ ఓపెన్ చేయండి. ఇందులో కూడా మీకు లైన్ నెంబర్ సెట్ చేసుకోండి. ఫస్ట్ సెట్ లైన్ నెంబర్ సెట్ చేసుకున్నాక 25th లైన్కి వెళ్ళండి. 25th ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి మెయిల్ ఇక్కడ సమ్ పాత్ ఉంది ఇన్బాక్స్కి. అక్కడ ఏంటంటే వారు మెయిల్ %u అని ఉంటుంది. అక్కడ వారు తర్వాత మన సిస్టంలో ఇది స్కూల్లో ఉంటుంది, ఇది పాత్ అనమాట. సో మనం ఇక్కడ కూడా సెమీకోలన్ తీసేసి హ్యాష్ సింబల్ని రిమూవ్ చేసేసి అదేవిధంగా ఇక్కడ స్కూల్ అని యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 119 నెంబర్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. 119 ఇక్కడ మెయిల్ అని ఉంది కదా, మెయిల్ యాక్సెస్ గ్రూప్ ఇక్కడ మెయిల్ అనే యాడ్ చేయాలి. ఇక్కడ కూడా హ్యాష్ సింబల్ రిమూవ్ చేయాలి. సో ఈ లైన్లో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ ఏంటంటే కొంచెం నెంబర్స్ అటు ఇటు ఉంటాయి. సో డోంట్ కన్ఫ్యూజ్ ఫ్రెండ్స్. ఈ నెంబర్స్ని మీరు ఎడిట్ చేశారంటే కనుక తర్వాత సేవ్ చేయొచ్చు. WQ నెక్స్ట్ ఇది 5th స్టెప్ ఫ్రెండ్స్. నెక్స్ట్ యూజర్స్ని యాడ్ చేయాలి. సపోజ్ మీరు కొత్త యూజర్స్ని యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు, లేదంటే మీరు ఒకవేళ ఆల్రెడీ మీ దాంట్లో కనుక యూజర్స్ ఉంటే కనుక ఆ యూజర్స్ని యూజ్ చేయొచ్చు. సో నేను ఏంటంటే ప్రజెంట్ మీకు యూజర్ యాడ్ చేయాలంటే ఎలా చెప్తున్నాను. యూజర్ యాడ్ సపోజ్ టామ్ యాడ్ చేయాలనుకున్నాను అనుకో, టామ్ యాడ్ అయ్యాడు. అదేవిధంగా మనకి అతనికి పాస్వర్డ్ సెట్ చేయాలంటే PWD టామ్ అంటే సరిపోతుంది. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది, ఇక్కడ సమ్ పాస్వర్డ్ ఇవ్వాల్సింది. ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేను ఏంటంటే ఆల్రెడీ ఉన్న యూజర్స్ని వాళ్ళ యూజ్ చేసి మనం టెస్ట్ చేద్దాం. సో నేను ఇక్కడ ఆల్రెడీ యూజర్స్ని క్రియేట్ చేశాను. చూడండి మీరు ఆ యూజర్స్ని టైల్ PWD ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మన దగ్గర 3 యూజర్స్ ఉన్నారు, U1, U2 అండ్ టామ్. సో నేను క్రియేట్ అదర్ యూజర్స్. సో ఈ యూజర్స్ సరిపోతారు. నెక్స్ట్ ఆల్రెడీ కాన్ఫిగరేషన్స్ కూడా కంప్లీట్ చేసాం. ఈ యూజర్స్ క్రియేట్ చేసాం టెస్ట్ చేయడానికి. నెక్స్ట్ సర్వీస్ రీస్టార్ట్ చేయాలి. సో 3 సర్వీసెస్ని మనం రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ సర్వీస్ Postfix రీస్టార్ట్. ఇలా చూపెడుతుంది. నెక్స్ట్ సర్వీస్
http restart. So http Apache server code restart చేసాం. నెక్స్ట్ సర్వీస్ Dovecot restart. Dovecot అనేది MPT మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్, MTA మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ యూజింగ్ Squirrelmail. సో ఇది IMAP యూజ్ చేసుకుని మనకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనం IP టేబుల్స్ని డిజేబుల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం లోకల్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి రియల్ టైం అయితే కనుక ఎక్సెప్షన్ రూల్స్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కాబట్టి అది రిక్వైర్డ్ అవసరం లేదు కాబట్టి నేను అది IP టేబుల్స్ని డిజేబుల్ చేస్తున్నాను. సో IP టేబుల్స్ -f దీని ద్వారా మనం డిజేబుల్ చేయొచ్చు. ఫోర్స్ స్టాప్ అనమాట IP టేబుల్స్. నెక్స్ట్ SC Linux సెట్ అండ్ ఫోర్స్. దీన్ని ఎనేబుల్లో ఉంటే కనుక మనం పర్మనెంట్గా డిజేబుల్ చేయకుండా ప్రిమిటివ్లోకి చేంజ్ చేయొచ్చు. సెట్ అండ్ ఫోర్స్ 0 ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. కమాండ్ యూజ్ చేసుకుని గెట్ అండ్ ఫోర్స్. గెట్ అండ్ ఫోర్స్ ఇక్కడ ప్రిమిటివ్లో వచ్చిందండి. సో ఆల్మోస్ట్ మనం కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. ఇది మనం చేయాల్సిన స్టెప్స్, సింపుల్ స్టెప్స్, ఓన్లీ 6 స్టెప్స్ ఉంటాయి. దీని ద్వారా మనం కంప్లీట్గా మనం కాన్ఫిగరేషన్ అనేది చేయొచ్చు. సో మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో యాక్చువల్లీ నేను ఇది ఫస్ట్ టైం కాన్ఫిగర్ చేసేటప్పుడు చాలా డౌట్స్తో చాలా ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆల్మోస్ట్ 1 month నేను వీటిని టైం స్పెండ్ చేశాను లర్న్ చేయడానికి. సో మీకు ఆ ప్రాబ్లం లేకుండా ఈజీ వేలో మీరు కాన్ఫిగర్ చేయడానికి ఇది యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. సపోజ్ ఇది మనకు 1 VM. సో అనదర్ VMలోకి మూవ్గా ఇది నా అదర్ VM. సో ఇక్కడ ఫైర్ఫాక్స్ ఓపెన్ చేస్తున్నాను. I think it will take some time first time. సో ఇక్కడ నా IP అడ్రస్ ఎంటర్ చేస్తున్నాను. ఇది కంప్లీట్ URL ఇది నా IP అడ్రస్. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ లాగిన్ వచ్చింది. సపోజ్ నేను U1గా లాగిన్ అవుతున్నాను. U1 పాస్వర్డ్ వచ్చేసి నేను సమ్ పాస్వర్డ్ ఇచ్చాను దీనికి. ఇక్కడ లాగిన్ అనేది ప్రెస్ చేస్తుంది. సో ఇది లాగిన్ అయింది ఫ్రెండ్స్, చూసారు కదా. ఇక్కడ మనం ఆల్రెడీ సమ్ టెస్టింగ్ మెయిల్స్ నేను పంపించాను. సో మీకోసం 1 మెయిల్ ఇక్కడ చేస్తాను. ఇక్కడ యూట్యూబ్ అండ్ టామ్ కూడా కామెంట్ some test. I this is testing mail. Regards సో ఫ్రెండ్స్ నేను కంపోజ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు నేను సెండ్ చేస్తున్నాను. ఇక్కడ మనం
ఆన్ రీడ్ దగ్గర మనం అక్నాలజ్మెంట్ ఇది పెట్టుకోవచ్చు. అదేవిధంగా డెలివరీ దగ్గర ఇది కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఇక్కడ అన్స్పెల్ ఇంగ్లీష్ డిక్షనరీ ఇన్స్టాల్ చేసాం కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ స్పెల్లింగ్ చెకింగ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ సెండ్ అనే ఆప్షన్ ఉంటుంది కింద. ఇక్కడ మనం అటాచ్ బ్రౌజర్ ఇక్కడ బ్రౌజర్ అనే ఉంటుంది, ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఏదైనా డాక్యుమెంట్స్ రెజ్యూమ్స్ ఇలా ఉన్నాయి కదా, ఇందులో ఏదైనా మనం అటాచ్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం సెండ్ అనేది ప్రెస్ చేస్తే ఇది ఆటోమేటిక్గా సెండ్ అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు నేను సెండ్ చేశాను. నెక్స్ట్ యూట్యూబ్ ఇలా సైన్ అవుట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. యూట్యూబ్ లాగిన్ అవుతున్నాను. సో ఫ్రెండ్స్ టెస్ట్ మెయిల్ అని ఇప్పుడు సెండ్ చేశాను. ఇక్కడ టైం పడుతుందండి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ద సెండర్ మెసేజ్ రిక్వెస్టెడ్ రెస్పాన్స్ ఇండికేటర్ యూ హ్యావ్ రీడ్. ఇక్కడ మనం ఇది ఆప్షన్ అడుగుతుంది రిసెప్షన్. ఒకవేళ మనం ఇది చూసిన వెంటనే ఒక రిసెప్ట్ అనేది సెండ్ చేయాలని ఉంది. ఇక్కడ మనం కావాలంటే ఓకే అనొచ్చు, లేదంటే క్యాన్సిల్ అనొచ్చు. ఓకే అంటున్నాను. సో దిస్ ఈజ్ టెస్టింగ్. సో ఇలా మనం ఈజీగా కాన్ఫిగర్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ వన్ మోర్ స్టెప్ ఒకటి ఇంపార్టెంట్ స్టెప్ ఉంది ఫ్రెండ్స్. సో సర్వీస్ని రీస్టార్ట్ చేయకముందుల మనం ఒక కాపీ చేయాల్సి ఉంటుంది ఫైల్ని. కాపీ -r3. ఇక్కడ ఒక మనకి టెస్టింగ్ ఫైల్ ఒకటి ఉంటుంది. అది ఏంటంటే మన http var www/html కాపీ చేయాల్సి ఉంటుంది. యూజర్ షేర్ Squirrelmail. Squirrelmail. సో ఈ కంటెంట్ అంతా కాపీ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ యాస్ట్ క్లిక్ చేయండి. అదేవిధంగా ఇక్కడ నేను చెప్పినాను var www ఈ పాత్రలోకి కాపీ చేయాల్సి ఉంటుంది. html. సో ఇది కాపీ చేయాలి. ఈ స్టెప్ అనేది మనం మర్చిపోకూడదు ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్స్. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ నుంచి చూద్దాం. ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ హోస్ట్ నేమ్ సెట్ చేసుకోవాలి. తర్వాత ప్యాకేజెస్ రిక్వైర్డ్ ప్యాకేజెస్ అనేవి మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎనేబుల్ ఈపీఎల్ రిలీజ్, ఇన్స్టాల్ ఈపీఎల్ రిలీజ్ అని ఎనేబుల్ చేయాలి. తర్వాత మన స్క్విరెల్మెయిల్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ స్క్విరెల్మెయిల్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఇదిగో ఎడిట్ చేయాల్సింది ఫస్ట్ ఫైల్ వచ్చేసి VIETC postfix /main.cf. ఆ ఫైల్లో ఏంటంటే మనం లైన్ నెంబర్ సెట్ చేసేసుకుని మన ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ లైన్ నెంబర్ 75లో ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 83 లైన్లో ఇక్కడ మన డొమైన్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ ap.com హియర్. అది సేవ్ చేయడానికి W3 ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్లో ఏంటంటే 2 కాన్ఫిగరేషన్స్ ఫైల్స్ని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ VIETC ఇక్కడ చూస్తున్నారు రెఫరెన్స్. ఇది VIETC Dovecot -d /10th authentication config. ఇక్కడ లైన్ నెంబర్ వచ్చేసేసి మనకి 10th అండ్ 100 నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అందులో మనం ఎడిట్ చేసి మనం
చూపించిన విధంగా చేయాల్సి ఉంటుంది. మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూసినట్లయితే ఒకసారి 2 సార్లు చేస్తే మీరు డెఫినెట్గా మీరు ఏ ప్రాబ్లం లేకుండా కాన్ఫిగర్ చేయగలుగుతారు. పోస్ట్ఫిక్స్ మెయిల్ సర్వర్ అనేది విత్ GUI మోడ్ యూజింగ్ Dovecot అండ్ Squirrelmail సర్వర్. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక లాస్ట్ స్టెప్లో ఇది మర్చిపోకుండా మీరు కాపీ చేయాల్సి ఉంటుంది. మీకు ఈ పాత కనుక మీరు మీరు మర్చిపోయారంటే కనుక మీరు మీ కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ కాదు. ఇది చేసిన తర్వాత మీరు 3 సర్వీసెస్ని రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. వన్ ఈజ్ HTTPD సర్వీస్ అండ్ తర్వాత నెక్స్ట్ అనేది మనకి Dovecot సర్వీస్, లాస్ట్ వన్ పోస్ట్ఫిక్స్ అనేది రీస్టార్ట్ చేయాలి. అదేవిధంగా మీరు IP టేబుల్స్ని డిజేబుల్ చేయాలి. దెన్ మీరు ఏంటంటే క్లయింట్ మిషన్లో మీరు IP అడ్రస్ ఏదైతే పోస్ట్ఫిక్స్ మెయిల్ కాన్ఫిగర్ చేయాలో అది ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీరు ఏదైతే యూజర్ మెయిల్ సెండ్ చేయాలనుకుంటున్నారో అక్కడ అదే లాగిన్ ID పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మీరు లాగిన్ అవుతారు. అక్కడ కంట్రోల్ చేసి చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మన ఈజీ వేలో కంప్లీట్ చేయడం మన పోస్ట్ఫిక్స్ మెయిల్ సర్వర్. దీంట్లో కనుక మీకు ఏమైనా డౌట్లు, క్వరీస్, అదేవిధంగా మీకు ఎక్కడైనా ఎక్స్ట్రా కన్ఫ్యూజింగ్ ఉంటే కనుక ఈ వీడియో మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. మీకు డెఫినెట్గా అదే ఉంది. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే కనుక మీరు మీ ఫ్రెండ్స్కి అదేవిధంగా రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇంకేమైనా మీకు ఫర్దర్గా వీడియోస్ కావాలంటే కనుక మీరు కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తే కనుక దాన్ని బేస్ చేసుకుని నేను చేస్తాను. అదేవిధంగా మీరు వీడియో నచ్చితే కనుక లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ బటన్ ప్రెస్ చేయండి. కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు కోసం ఇలాంటి మరిన్ని ఈజియెస్ట్ వేలో కాన్ఫిగరేషన్ వీడియోలు తీసుకొస్తాను. ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. Bye bye friends. Have a good day.